హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అన్నా సాయి ఓటీటీ ఇన్స్టెంట్ రుచులు. ఇవాళ మీకు పప్పు చారు చేసి చూపించబోతున్నాను. ప్రస్తుతానికి అయితే పప్పు ఉడకబెట్టాను. దీంట్లో గ్లాసు నీళ్ళు పోసి ఉంచాను. దాంట్లో కూరగాయలు వేసి కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టి తర్వాత బంద్ చేస్తాను. నీళ్ళు పోసాను గ్లాసులు. దాంట్లో పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. కారం ఎక్కువ వేయము. మేము తినేది పచ్చిమిరపకాయలతోటి పప్పు చారు చేసి. సాంబార్ దాంట్లో ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసాను, తర్వాత ఉల్లిగడ్డలు వేసాను, తర్వాత టమాటాలు వేసాను, తర్వాత కరివేపాకు వేసాను, తర్వాత క్యారెట్ వేసాను, తర్వాత ములక్కాయలు వేస్తున్నాను. కొంచెం వాటర్ పోసాను అంతే. తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాను. కూరగాయలు ఉడకడానికి తొందరగా కుక్కర్లో వేస్తున్నాను అన్నమాట. ఇది వస్తుంది. చింతపండు పులుసు పీసుకి ఇప్పుడు చింతపండు పులుసు పీసుకి గిన్నె పొయ్యి మీద పెట్టాను. దీంట్లో ఈ ఉడికిన కూరగాయలు వేసేస్తాను. తర్వాత పప్పు వేస్తాను, మసాలా పెడతాను. కూరగాయలు ఉడికేసాయి. చింతపండు పులుసులో వేయబోతున్నాను. పప్పు వేసాను. తర్వాత ఉడకబెట్టుకున్న కూరగాయలు వేస్తున్నాను. మేము పప్పు చారు పలచగా తింటాం, చిక్కగా తింటాం. మేము పచ్చగా చేసుకుంటాం, కారం వేయం. దీంట్లో తాలింపు వేయాలి. ఇక మసిలాక సాంబారు మసులుతుంది, పప్పు చారు మసులుతుంది. ఇటు పక్క గిన్నె తాలింపు వేద్దామని ఒక గిన్నె పెట్టాను. ఫస్ట్ నూనె పోస్తున్నాను తాలింపుకి. తర్వాత తాలింపుకి వేస్తున్నాను. అందరూ ఎండుమిరపకాయలు వేస్తారు, నేను పచ్చిమిరపకాయలు వేస్తాం ఎక్కువ శాతం. పచ్చిమిరపకాయలు వేసాను. కొంచెం మగ్గ ఆపేసి పచ్చిమిరపకాయలు వేసాను. కొంచెం మగ్గేదాని తర్వాత ఉల్లిగడ్డలు వేస్తున్నాను. తర్వాత కరివేపాకు, తర్వాత ఎల్లిపాయలు తాలింపు వేస్తున్నాను. ఆవాలు వేస్తున్నాను, ఎక్కువ వేస్తాను నేను ఆవాలు. తర్వాత జీలకర్ర వేస్తున్నాను. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. తాలింపు బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. బ్రౌన్ కలర్ వచ్చేసింది తాలింపు. ఇప్పుడు పప్పు చారు పోయబోతున్నాను. దిస్ ఈజ్ మై పప్పు చారు, సాంబార్, అన్నా సాయి గౌడ్ సాంబార్. కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. దిస్ ఈజ్ అన్నా సాయి గౌడ్ స్టైల్ పప్పు చారు, సాంబారు. అన్నా సాయి గౌడ్ పొడిటీ అండ్ సాకేష్ సౌమ్య సహకారంతో పప్పు చారు చేసింది వాళ్ళ మమ్మీ. హాయ్ వ్యూవర్స్, సాంబార్ రెడీ. దిస్ ఈజ్ మై స్టైల్ సాంబార్ రెసిపీ.